టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి ఎస్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 ఆవులు మృతి చెందాయని, పవిత్రమైన గోశాలను గోవధశాలగా మార్చారంటూ భూమన తప్పుడు ఆరోపణలు చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు భూమనపై BNS యాక్ట్ 353(1), 299, 74 వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానాలు కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. ఎవరైనా సరే టీటీడీ మీద కానీ, వెంకటేశ్వర స్వామి మీద కానీ, టీటీడీ అనుబంధ సంస్థల మీద కానీ ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు చాలా కఠినంగా మేము ఉండబోతున్నాం. నేనైతే చెప్తున్నా, భవిష్యత్తులో ఎవరైనా సరే టీటీడీ మీద ఆరోపణలు చేస్తే కేసులు నమోదు చేస్తాం. మేము నిన్ననే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొన్న 2 రోజుల ముందుకు ఎస్పీ గారిని కలిసి నేను కూడా అక్కడ వారికి చెప్పడం జరిగింది. టీటీడీలో గోశాల్లో ఏమి జరగకపోయినా సహజంగా ఆవులు మరణిస్తే దాన్ని అక్కడ దానా సరిగ్గా పెట్టలేదు, బక్క చిక్కిపోయాయని చెప్పి అసత్య అబద్ధపు ప్రచారాన్ని శ్రీవారి భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి టీటీడీ ప్రతిష్టత దిగజార్చే విధంగా గో సంపద, ఆ గోశాలన గో వధశాలన అనే వచ్చే విధంగా పేపర్లో రాయించుకొని ఇక్కడ హిందువుల మనోభావాలు బాధపడే విధంగా చేసినటువంటి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానాలు ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు, మాజీ తిరుపతి ఎమ్మెల్యే గారు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని కోరడం జరిగింది. నేను అదే కంప్లైంట్ ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కూడా మేము వారికి వివరించడం జరిగింది. దాని మీద పోలీసులు FIR కూడా నమోదు చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా భగవంతుడి మీద అసత్య మాటలు మాట్లాడే వారికి ఒక గుణపాఠంగా కావాలని చెప్పి నేను భావిస్తూ, దీంట్లో పోలీస్ అధికారులు పెట్టినటువంటి సెక్షన్లు కూడా BNS 353(1), అలాగే 299 IT యాక్ట్. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో విష ప్రచారం, భగవంతుడి మీద, గోవుల మీద, గోమాతల మీద ఒక విష ప్రచారాన్ని ప్రజల్లోకి, భక్తుల్లోకి తీసుకుని వెళ్ళారు. కాబట్టి యాక్ట్, IT యాక్ట్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, చెప్పండి. పద్మ, మొత్తం మీద గత 10 రోజుల నుంచి కూడా టీటీడీ గోశాలలో దాదాపుగా 100కు పైగా కూడా గోవులు చనిపోయాయంటూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో నిన్నంతా కూడా పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం కొనసాగింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా తిరుపతికి గోశాలకు చేరుకుని అక్కడ అంటే భూమన కరుణాకర్ రెడ్డికి ఛాలెంజ్ విసరడం జరిగింది. ఎక్కడ గోవులు చనిపోయాయో కరుణాకర్ రెడ్డి ఇక్కడికి వచ్చి చూపించాలంటూ కూడా వాళ్ళు సవాల్ విసిరారు. అయితే సవాల్ విసిరినటువంటి దాన్ని కూడా స్వీకరించి భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ వెళ్లే సందర్భంలో పోలీసులు అడ్డుకుని ఆయన హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నిన్నంతా కూడా ఈ ఇష్యూస్ జరిగిన నేపథ్యంలో తాజాగా పోలీసులు అంటే టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం అంటే అసత్య ప్రచారం చేసినటువంటి టీటీడీ పైన, అదేవిధంగానే టీటీడీ గోశాల గోమాతలు చనిపోయాయంటూ కూడా అసత్య ప్రచారం చేశారు, అదేవిధంగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కూడా కేసులు అంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం ఎస్వి యూనివర్సిటీ పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. పలు సెక్షన్ల కింద BNS 299, అదేవిధంగా 353(1), 74 ITA యాక్ట్ అంటే ప్రచారం అంటే సోషల్ మీడియాలో కూడా వైసీపీలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, టీటీడీని ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చేశారంటూ కూడా కేసులు పోలీసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులు ఏ విధంగా నిలబడతాయి, అదేవిధంగానే ఆయన్ని అంటే పూర్తి స్థాయిలో కూడా అంటే ఆయన మీడియాలో మాట్లాడుతూ కూడా కొన్ని ఫొటోస్ అన్నింటినీ కూడా ఆయన చూపించడం జరిగింది. అవన్నీ కూడా బయట ఫొటోస్ అంటూ కూడా టీటీడీ ఈవో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇతర ప్రాంతాల్లో చనిపోయినట్టు గోవుల్ని మార్పింగ్ చేసే విధంగా కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశారు, అదేవిధంగానే మీడియాకు చూపించారు. ఇవన్నీ కూడా అసత్య కథనాలు. అసలుకి ఆ గోశాలలో సహజ మరణాలే తప్ప ఎక్కడా కూడా అంటే నిర్లక్ష్యపూరితంగా గోవులు చనిపోలేదంటూ కూడా అధికారులు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని అంటే పరిణిలోకి తీసుకుని పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం మీద చూడాలి, ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున గొడవలు అంటే ఇష్యూస్ నడుస్తున్న తరుణంలో పోలీసులు ఒక్కసారిగా కేసులు నమోదు చేయడం ఒక ప్రాధాన్యత సంతరించుకుందని మనం చెప్పొచ్చు. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి.
ఇక రేపు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగనుంది. మేయర్పై అవిశ్వాస తీర్మానానికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అవిశ్వాసం నెగ్గేలా కూటమి నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం మలేషియా నుంచి కూటమి కార్పొరేటర్లు రానున్నారు. 58 మంది కార్పొరేటర్లకు వైసీపీ విప్ జారీ చేసింది. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వద్దని, ప్రత్యేక సమావేశానికి హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. విప్ జారీ తర్వాత మాజీ మంత్రి అవంతి కూతురు లక్ష్మీ ప్రియాంక వైసీపీకి రాజీనామా చేశారు. కౌన్సిల్లో వైసీపీ చీఫ్ విప్ గా ఉన్న లక్ష్మీ ప్రియాంక వైసీపీకి రాజీనామా చేయడంతో ప్రస్తుతం కూటమి సభ్యుల బలం 64కు చేరింది. వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య 30కి పడిపోయింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ప్రస్తుతానికి చూసుకుంటే ఒకప్పుడు విశాఖ జీవీఎంసీని ఏలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అవిశ్వాస తీర్మానం అయితే ఎదుర్కోబోతుంది. ఎందుకంటే జీవీఎంసీ మేయర్ గా పనిచేస్తున్న ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఈ మేయర్ పై ఈ రోజు అవిశ్వాస తీర్మానానికి అయితే కూటమి నేతలు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ఇప్పటికే గత నెల రోజుల నుంచి కూడా ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం అయితే విశాఖ జీవీఎంసీలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేయర్ పీఠాన్ని ఇప్పుడు కూటమి సాధించుకుంటుందా, లేకపోతే మళ్ళీ యథావిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే అక్కడ ఉంటుందా అనేది మాత్రం ఒక ఉత్కంఠభరితంగా సాగింది. అయితే ఇప్పటికే చూసుకునేటప్పటికీ కొంతమంది కార్పొరేటర్లు అందరూ కూడా టీడీపీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. మరికొంతమంది కార్పొరేటర్లు మొత్తం కూడా జనసేనలోకి జాయిన్ అయ్యారు. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే ఒకప్పుడు మైనారిటీ బలంగా ఉన్న కూటమి నేతలకి ఈ రోజు మెజారిటీ బలం మాత్రం లభించిందని చెప్పుకోవచ్చు. మొత్తం 94 మంది కార్పొరేటర్లు ఉండగా దాంట్లో దాదాపుగా 74 మంది వరకు కూడా ఇప్పటికే ప్రస్తుతానికి చూసుకునేటప్పటికీ కూటమి నేతలకు ఉన్నారు. అటు జనసేన, బీజేపీ, అదేవిధంగా ఇటు టీడీపీకి సంబంధించి మొత్తం కూడా మెజారిటీ స్థానాల్లో ఉన్నారు. వీళ్ళందరి మొత్తం కేవలం 30 మందికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంట్లో కూడా ఎంతమంది అవిశ్వాసం వరకు కూడా ఉంటారు అక్కడ అనేది మాత్రం చాలా ఉత్కంఠభరితమైన వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 30 మంది కూడా పూర్తి స్థాయిలో నిలబడతారా లేకపోతే లేదనేది ఒక విషయం అయితే చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకునేటప్పటికీ ఏదైతే మాజీ మంత్రి భీమిలి మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్న అవంతి శ్రీనివాసరావు కుమార్తె కూడా ఈ రోజు కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఆవిడ మొదటివాడు కార్పొరేటర్ గా ఉన్నారు. ఆవిడ కూడా రిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 నెలల క్రితమే అవంతి శ్రీనివాస్ రిజైన్ చేశారు. దాని తర్వాత ప్రియాంక కూడా తాజాగా 2 రోజుల క్రితం అయితే రాజీనామా పత్రాన్ని సమర్పించారు. తానైతే ఇప్పుడు ఇటువైపు మొగ్గు చూపిస్తారనేది మాత్రమే పూర్తి స్థాయిలో ఒక ఆలోచన రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కానీ ప్రియాంక ఇప్పుడు చూసుకునేటప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే విప్ కూడా అంటే చీఫ్ విప్ కూడా కౌన్సిల్ కి సంబంధించి ఆవిడే వ్యవహరిస్తున్నారు. అయితే చీఫ్ విప్ గా వ్యవహరిస్తున్న సమయంలోనే ఆవిడ దాని నుంచి బయటకు రావాలని చెప్పి ఆలోచన చేయడంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తలపట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇమీడియట్ గా ఎవరిని అక్కడ రంగంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే విప్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా ప్రత్యేక సమావేశానికి ఎవరు కూడా హాజరు కావద్దు అంటూ కూడా విప్ జారీ చేశారు. అదేవిధంగా ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే మాత్రం వాళ్ళపై చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే పార్టీ నుంచి అయితే విప్ జారీ చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు ప్రియాంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావటం, ఇప్పుడైతే కూటమి సభ్యులకి అయితే మాత్రం తప్పకుండా ఆవిడైతే సపోర్ట్ చేస్తారంటూ కూడా వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం అనేది రేపు తేలబోతుంది. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 30 మంది కార్పొరేటర్లను పట్టుకొని వీళ్ళంతా బెంగళూరులో అయితే క్యాంపు రాజకీయాలకు అయితే తెరలేపిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూటమికి సంబంధించిన 70 మంది కార్పొరేటర్లు కూడా వీళ్ళందరూ కూడా విదేశాల్లో ఉన్నారు. ఈ రోజు సాయంత్రానికి కొంత మొత్తం కార్పొరేటర్లు అందరూ కూడా విశాఖ నగరానికి చేరుకోబోతున్నారు. ఈ నగరానికి చేరుకోబోతున్న ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతుంది, ఎవరెవరు ఎటువైపు మొగ్గు చూపిస్తారనేది ఉంటుంది. ఒకవేళ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒకవేళ ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోతే మాత్రం తప్పకుండా ఆ పీఠాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మేయర్ గా శ్రీనివాసన్ ఇప్పటికే కూడా అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి సభ్యుల తరఫు నుంచి మేయర్ గా అయితే టీడీపీకి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గా మళ్ళీ జనసేనకి అయితే అవకాశం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మొత్తంగా కూడా చూసుకుంటే ఈ 94 మంది కార్పొరేటర్లో మెజారిటీ బలం కూటమి సభ్యులకు మాత్రమే ఉంది కనుక ఈ నేపథ్యంలోనే కూటమి సభ్యులు చాలా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేయర్ పీఠాన్ని అయితే తను కైవసం చేసుకుంటామంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. అయితే నిజంగానే రేపు జరగబోతున్న ఈ యొక్క అవిశ్వాస తీర్మానంలో అయితే మాత్రం ఎలా జరగబోతుంది, ప్రస్తుతం మేయర్ గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఉంటుందా లేకపోతే లేదనేది మనకి కూడా పూర్తిగా ఒక అవగాహన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మరో విషయం కూడా
కూటమి ప్రభుత్వానికి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ కదా కూటమికి సంబంధించినంత వరకు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఎలాగైతే గొలగాని హరి వెంకట కుమారి మేయర్ గా కొనసాగుతున్నారో, అయితే ఇక్కడ యాదవ్ సామ్రాజ్యానికి అంటే యాదవులకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి మేయర్ పీఠాన్ని ఇవ్వాలని కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే యాదవ సంఘాలు కావచ్చు, ఇతర సంఘాలు కూడా యాదవులకి ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూసుకునేటప్పటికీ కూటమికి సంబంధించి పీలా శ్రీనివాస్కి సంబంధించినంత వరకు ఇస్తే మాత్రం అదంతా కూడా వేరే కమ్యూనిటీకి వెళ్తుంది కనుక దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు. అదేవిధంగా ఇప్పటికే చూసుకుంటే మెజారిటీలో కార్పొరేటర్లు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా కూడా యాదవ్ దీనికి సంబంధించి మనతో ఎక్కువ ఉన్నారు. అటు పీలా గోవింద్కి సంబంధించినంత వరకు ఇప్పటికే కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది కనుక ఇక్కడ తప్పకుండా మేయర్ పీఠాన్ని ఇంకొక యాదవ్ మహిళకు కానీ అదేవిధంగా యాదవ్కి సంబంధించి కమ్యూనిటీలు ఎవరికైనా ఇవ్వాలంటూ కూడా ఆలోచన చేస్తున్నారు. అటు పల్లా శ్రీనివాసరావు గాజువాక నుంచి నియోజకవర్గ ఆయన అయితే ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దక్షిణ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా ఇక్కడ వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా ఉన్నారు కనుక ఈ నేపథ్యంలోనే ఉత్కంఠభరితమైన వాతావరణం అయితే నెలకొంది. రేపు ఉదయం 9 గంటల కల్లా ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు కనుక ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా ఇటు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటే మిగతా ఎమ్మెల్యేలతో పాటు కూటమి నేత సైడ్ అయితే ఉండి కార్పొరేటర్లను అయితే అందరిని కూడా బొజ్జగిచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. మొత్తానికి ఇటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికైతే విశాఖ జీవీఎంసీలో ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.